తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలోని వివిధ ప్రాంతాల్లో మాక్ డ్రిల్ నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం సూచనలను అనుసరించి మాక్ డ్రిల్ చేపట్టారు. యుద్ధం సంభవించినప్పుడు మనల్ని మనం రక్షించుకోవడానికి ట్రయల్ రన్గా మాక్ డ్రిల్ నిర్వహించారు. అయితే ఈ మాక్ డ్రిల్లో ఫైర్, పోలీసు, వైద్య విభాగం నమూనా విన్యాసాలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఇక సిపిఆర్ ద్వారా ప్రాణరక్షణ ప్రక్రియ ప్రత్యక్షంగా అవగాహన కల్పించారు. ఉగ్రమూకల దాడుల నేపథ్యంలో స్వీయ రక్షణ చర్యలు, ఇతర సహాయక చర్యలపై ప్రజలకు అవగాహన కల్పించడంలో ప్రజల భాగస్వామ్యం కావాలని కోరారు. ఫస్ట్ పైకి వదలాలి. హార్ట్లో మళ్ళీ బ్లడ్ రీఫిల్ అయ్యే టైం కూర్చుని తలను వచ్చుకుంటాడు. దాంట్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి విశాఖపట్నానికి మనం కేటగిరీ 2 కింద ఇవ్వడం జరిగింది. మనం విశాఖపట్నం దగ్గరలో ఉన్నాం కాబట్టి మనం కూడా అలర్ట్గా ఉండాలని, హై అలర్ట్ ఉండాలనే ఉద్దేశంతో మినిస్ట్రీ హోమ్ అఫైర్స్ వారి ఇచ్చిన ఆదేశాల మేరకు అన్ని కూడా మాక్ డ్రిల్ చేయడం జరిగింది. అలాగే పొద్దున అందరికీ అవేర్నెస్ ప్రోగ్రామ్ కూడా మనం పెట్టడం జరిగింది. అలాగే ఇప్పుడు ఇక్కడ మాక్ డ్రిల్ చేయడం జరిగింది. కాబట్టి ప్రజలందరూ కూడా, రాజమండ్రి ప్రజలందరూ కూడా అలర్ట్గా ఉండాలి. ఏనాడైనా ఎప్పుడైనా కూడా మనకు ఇన్సిడెంట్ జరిగే అవకాశాలు రావచ్చు అనే ఉద్దేశంతో మన జిల్లాలో అక్కడక్కడ ఎయిర్పోర్టును, తర్వాత కొన్ని ఇండస్ట్రీస్ ప్రాంతంలోనూ అన్ని చోట్ల కూడా ఇలాంటి మాక్ డ్రిల్ చేయడం జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా అలర్ట్ ఉండాలని భావిస్తున్నాం. అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో మాక్ డ్రిల్లు, దీని తాలూకా సెక్యూరిటీ ఆడిట్ గత 10 రోజుల నుంచి డీజీపీ గారి ఆదేశాలపై చేస్తూ ఉన్నారు. అలాగే మా కలెక్టర్ గారు, ఎస్పీ గారు ఇన్స్ట్రక్షన్స్ పై నిన్నటి నుంచి మేము ఈ ప్రాక్టీసు అన్ని మండలాల్లో ఎంఆర్ఓలు, అలాగే అన్ని సబ్ డివిజన్లో ఆర్డీఓలు, డిఎస్పీలతోటి, మా ఎస్ఐలతోటి, సిఐలతోటి అనుసరించి తప్పనిసరిగా ప్రజలకు హెచ్చరికలు కానీ సమయస్ఫూర్తిగా ఏమేమి చేయాలి అనేది నడుచుకోవాల్సిన విషయాలని చెప్తున్నారు. నేను కలెక్టర్ గారు, సీఎం గారు మాకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తెలియపరిచిన విషయాలు ముఖ్యమైనవి. ఒకటి, ఈ రోడ్డు మీద ఈ అలారం వచ్చిన వెంటనే ఎవరూ కూడా పరిగెట్టకూడదు, నడవకూడదు. సింపుల్గా క్రాలింగ్ చేయాలి. అంటే ఇలాగా రోడ్డు పైన పడుకున్నట్టుగా ఉండి ఈ చెస్ట్ గ్రౌండ్కి టచ్ చేయకుండా, హార్ట్కి ప్రాబ్లం లేకుండా చూసుకోవాలి. రెండవది, చెట్ల కింద ఎవరు ఉండకూడదు. మూడవది, వెహికల్లో వెళ్ళే వాళ్ళు షెల్టర్కి వెళ్ళిపోవాలి, అంతేగాని వెహికల్ ఉండకూడదు. అలాగే బిల్డింగ్ పైన ఉండేవాళ్ళు కిందకు వచ్చేయాలి. నెక్స్ట్, ప్లే గ్రౌండ్, మన పిల్లలు ఆట బొమ్మలకి, తర్వాత ఈ క్రికెట్ ఆడేవాళ్ళు ఆట స్థలాల్లో ఉంటారు కాబట్టి వారు కూడా ప్లే గ్రౌండ్లో ఉండకూడదు. వాళ్ళు వెంటనే షెల్టర్లోకి వెళ్ళిపోవాలి. ఇవి తీసుకోవాల్సిన జాగ్రత్తలు.